మళ్ళీ మళ్ళీ పంచాయతీ కార్యదర్శులే టార్గెట్ అవుతున్నారా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ విధులకు సంబంధించి వచ్చిన మార్పులు గాని, ఒక రకంగా పని భారం పెరిగింది అనేది చాలామంది చెబుతున్నమాట. ఈ నేపథ్యంలో తాజాగా వాళ్ళు ఎప్పుడైతే వినతి పత్రాలు ఇచ్చారో ఎవరికి కలెక్టర్లకు అది తమ పని భారానికి సంబంధించి ఇప్పుడు వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు దిగుతుంది ప్రభుత్వం అనేది తెర మీద తీసుకొచ్చారు. వైసీపీ రేట్ చేస్తున్న పాయింట్ ఇది. తమ సమస్యల పరిష్కారం కోసం గళమెత్తిన పంచాయతీ కార్యదర్శులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోంది. రోజు ఉదయం 6 గంటలకే విధులకు హాజరవ్వాలి అని వేధిస్తున్నారని, పని ఒత్తిడితో ఆందోళనకు గురి చేస్తున్నారని, ఏదైనా సమస్య తలెత్తితే సస్పెండ్ చేస్తున్నారంటూ పంచాయతీ కార్యదర్శులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు దిగారు. కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం విధులకు గైర్హాజరైన పంచాయతీ కార్యదర్శులను సంజాయిషీ కోరుతూ ఎంపీడీఓలు మెమోలు నోటీసులు జారీ చేశారట. 2 రోజుల్లో వ్యక్తిగతంగా ఆయా ఎంపీడీవీ కార్యాలయాల్లో హాజరై వివరణ ఇవ్వకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారట. ఈ మెమో నోటీసుల కాపీలను ఇంటెలిజెన్స్ అధికారులకు కూడా పంపారట. అయితే ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కడ ఎంపీడీఓ జారీ చేసిన మెమో కాపీని ఇలాగే ఇంటెలిజెన్స్ అధికారులకు పంపించారట. గ్రామ పంచాయతీల కోసం రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులను గత 6 నెలలుగా విడుదల చేయకుండా కాలయాపన చేస్తుండడం వల్ల పంచాయతీలు నిధుల కొరత ఎదుర్కొంటున్నాయనేది, ఆ విషయాన్ని పట్టించుకోకుండా పంచాయతీ కార్యదర్శులు రోజు ఉదయం 6 గంటలకే విధులకు హాజరవ్వాలని ఆదేశిస్తున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజు పేపర్ పట్టుకుని ఫోటో దిగి దానిని పోర్టల్లో అప్లోడ్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేయడాన్ని నిరసిస్తూ అన్ని జిల్లాల్లో ఆందోళనకు దిగినట్టు చెప్పారు. తమ ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు. అంటే రోజు డైలీ ఆ రోజు పేపర్ చూపించి ఒక ఫోటో దిగాలి 6 గంటలకి. ఆ రోజు పేపర్ అంటే ఆ రోజు వాళ్ళు విధులకు వచ్చినట్టు, లేదంటే మళ్ళీ పాత పేపర్ చూపిస్తారని. ఆ రోజు అయితే డేటు ఆ పేపర్ ఉంటుంది కదా. ఇది నిజంగా మరి వాళ్ళకి కొంతమందికి ఓకే, కొంతమందికి ఇబ్బంది. దాని మీదే వీళ్ళందరూ నిరసన వ్యక్తం చేశారు. అలాంటి వాళ్ళని ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారట, కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు అనేది వైసీపీ చేసిన పాయింట్.